చిట్టెల్ జింకలపై తెల్లటి చుక్కలు, సాంబార్ జింకల బలమైన శరీరం వంటి లక్షణాలు ఆకర్షణీయంగా ఉంటాయి. మస్క్ డీర్స్ 10 నుంచి 20 కిలోల వరకు ఉంటుంది. అదే మూస్ డీర్స్ అయితే 800 కిలోల వరకు ఉంటుంది. జింకలు సాధారణంగా సన్నని కాళ్ళు, సున్నితమైన శరీరాన్ని కలిగి ఉంటాయి. వాటి మీద వెంట్రుకలు వాతావరణాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఆర్కిటిక్ ప్రాంతాల్లో మందమైన వెంట్రుకలు ఉంటాయి. కళ్ళు పెద్దవిగా, శ్రవణశక్తి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే జింకలు శాకాహారులు. గడ్డి, ఆకులు, చిగుర్లు, బెరళ్ళు, పండ్లు లాంటివే తింటాయి. కొన్ని జాతులు అంటే మూస్ లాంటి జాతులు నీటి మొక్కలను కూడా తింటాయి. జింకలు సాధారణంగా సమూహాలలో మాత్రమే జీవిస్తాయి. కానీ మూస్ వంటి కొన్ని జాతులు ఒంటరిగా ఉంటాయి. సంభోగ కాలంలో మగ జింకలు ఆడజింకల కోసం పోటీ పడతాయి. కొమ్ములతో పోరాడుతాయి. శబ్దాలు చేస్తూ ఆడజింకలను ఆకర్షిస్తాయి. జింకలు ఆర్కిటిక్ టండ్రా నుండి ఉష్ణమండల అడవుల వరకు అన్ని రకాల వాతావరణాల్లో జీవిస్తాయి. భారతదేశంలో హిమాలయాలు, సుందర్బన్స్, రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో కూడా కొన్ని జాతులు ఉన్నాయి. హిందూ సంస్కృతిలో జింకలు పవిత్ర జంతువులుగా పరిగణించబడతాయి. ఉదాహరణకు సరస్వతీదేవి వాహనం జింక. అనేక సాహిత్య కళారూపాల్లో జింకలు సౌందర్యం, సౌమ్యతకు చిహ్నంగా ఉంటాయి. కొన్ని జాతులు ఉదాహరణగా కాశ్మీర్ స్టాగ్, మస్క్ డీర్ వంటి జింకలు వేట, ఆవాస నష్టం వల్ల అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద జింకలు రక్షించబడుతున్నాయి. జింకల కొమ్ములు రక్తనాళాలతో నిండి ఉంటాయి. పెరిగే సమయంలో వాటిపై వెల్వెట్ లాంటి పొర ఉంటుంది. మస్క్ డీర్ నుండి వచ్చే కస్తూరి సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు కూడా. అండ్ జింకలు ఒకే గెంతులో 10 మీటర్ల దూరం వరకు దూకగలవు. జింకలు వివిధ జాతులతో ఆకర్షణీయమైన లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. అత్యంత బలమైన జాతులు మూస్, ఎల్క్ వంటివి. ఉత్తర అమెరికా, యూరోప్లో ఉంటాయి ఇవి. జింకల సౌమ్యత, వేగం, కొమ్ముల ప్రత్యేకత వాటిని ప్రకృతిలో ఒక అద్భుతమైన జీవిగా చేశాయి. వన్యప్రాణి సంరక్షణ ద్వారా వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత కూడా. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.